హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈజీ ఫుడ్స్. నేను మీ రాధా. ఈరోజు మనం కలిమిడి కూరను అయితే చేసుకుందాం. అంటే వారం చివరికి వచ్చేసరికి మూడు రకాల కూరగాయలు మిగిలిపోతాయి కదా, వాటన్నిటితో కలిపి నేను ఈ విధంగా కలిమిడి కూరను చేస్తాను. దీనికోసం నేను పర్వల్, అదే ప్రోటీన్స్ అని అంటారు, వాటిని తీసుకున్నాను. దొండకాయల్ని, గోరుచిక్కుడుకాయ కొంచెం మిగిలిపోతే వాటిని తీసుకున్నాను. తర్వాత స్టవ్ వెలిగించేసి ఒక కడాయిని అయితే ప్లేస్ చేసుకున్నాను. ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ వరకు నేను ఆయిల్ని అయితే యాడ్ చేసుకోవడం జరిగింది. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం తరిగి పెట్టుకున్న అన్ని ముక్కల్ని ఒకటేసారి ఈ మిశ్రమాన్ని మొత్తం కూడాను మన కడాయిలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఇది ఒక 5 నిమిషాల వరకు మనం మగ్గించుకోవాలి. 5 నిమిషాల తర్వాత ఇందులోకి చిటికెడంత పసుపు అండ్ రుచికి సరిపడా ఉప్పును యాడ్ చేసుకోవాలి. నేను 1/2 స్పూన్ ఉప్పునైతే యాడ్ చేసుకున్నాను. తర్వాత మరొకసారి కలిపి మరొక 5 నిమిషాలు అలా మగ్గించిన తర్వాత ఇందులోకి కారము, కాస్త జీలకర్ర పొడిని వేసి కలుపుకోవాలండి. ఇందులోకి కాస్త ఆయిల్ని, 1 స్పూన్ ఆయిల్ని కూడా వేసుకోవాలి. అప్పుడే బాగుంటుంది కూర టేస్ట్. నేను ఇక్కడ నువ్వుల నూనె అయితే యాడ్ చేస్తున్నాను. మీకు నార్మల్ నూనెని కూడా యాడ్ చేసుకోవచ్చు. అంతే అండి, టేస్టీగా ఉండే మన కలిమిడి కూర రెడీ. ఈ రెసిపీ నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.